వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో తీసి అయితే చాలా రోజులైంది. ఇంక ఇప్పుడు పోస్ట్ చేద్దామని చెప్పి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులైంది. అంటే ఒక షార్ట్ వీడియోలో చెప్పినా కదా, అక్కకి అస్సలు హెల్త్ అయితే బాగాలేకుండా చాలా చాలా సీరియస్ అయింది అక్కకి. ఇంకా హాస్పిటల్కి అటు ఇటు తిరుగుతూ వీడియోస్ చేసి పెట్టిన వీడియోస్ కూడా అప్లోడ్ చేసే టైం లేకుండే. ఇంకొకటి నేను డ్యూటీ కూడా పోతున్నా, సాయంత్రం పొద్దున పోతే సాయంత్రం వచ్చేవరకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఇంకా టైం ఉండట్లేదు. ఇంకా అప్పుడప్పుడు ఇప్పటి నుంచి షార్ట్ వీడియోస్ తీసి మార్నింగ్ ఈవినింగ్ అట్లా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఫుల్ వీడియోస్కి కూడా టైం ఉండదు. అక్కకి హెల్త్ బాగాలేదని చెప్పినా కదా, పర్లేదు, ఇప్పుడైతే కోలుకుంది. దేవుడి దయ వల్ల చాలా ఏమంటారు ప్రాబ్లం నుంచి బయటపడింది. బ్లడ్ తగ్గిపోయింది అనమాట, ఏం ప్రాబ్లం లేదు, బ్లడ్ తగ్గిపోయి బాగా సీరియస్ అయిపోయింది. వాయిస్ ఇస్తున్నా కానీ పిల్లలు ఫుల్ అరుస్తున్నారు బయట. ఇంకా టైం లేదు నాకు, ఇక పొద్దున పూట అసలు టైం ఉండట్లేదు వాయిస్ ఇవ్వడానికి. వీడియో ఏంటంటే ఎగ్ కర్రీ, ఉల్లిగడ్డ టమాటా కర్రీతో మనం ఎగ్స్ ఉడకబెట్టి చేస్తారు, బాగుంటుంది ఆ కూర. మనం చపాతీ, జొన్న రొట్టె, అన్నంకి చాలా బాగుంటుంది. ఎట్లా చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూసేద్దాము. ఇంకా ఫస్ట్ అయితే ఎగ్స్ ఉడకబెట్టేసిన, కుక్కర్లో పెట్టిన. ఎగ్స్ కడగాలి, ఎందుకంటే బయట గలీజ్ ఉంటాయి ఎగ్స్. అట్లే ఉడికిస్తే మళ్ళీ అదే నీళ్ళల్లో పొట్టు తీయడం అట్లా ఇష్టం ఉండదు. ఫస్ట్ ఎగ్స్ అయితే కడగాలి. నేను కడిగిన, ఇందాక వీడియోస్లో చూసారు కదా. ఎగ్స్ అయితే కడిగి ఒక్క విజిల్ పెడితే, కడిగేసి ఒక విజిల్కి పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటైనా పర్లేదు, రెండైనా పర్లేదు. పెద్ద మంట పెడితే 2 విజిల్, చిన్న మంట పెట్టి నార్మల్గా మీడియం పెట్టేసి ఒక 1 విజిల్ అయితే సరిపోతుంది. ఇంకా ఆనియన్స్ అయితే బాగానే ఒక 10-12 ఆనియన్స్ మంచిగా మీడియం సైజు ఉన్నాయి, కట్ చేసుకొని ఇంకా ఒక 3 టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి ఆయిల్లో. అవి మగ్గడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మధ్యలో ఒక 5 మినిట్స్ తర్వాత తీసి కొంచెం అల్లం పేస్ట్, కరివేపాకు వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఫస్టే మనం అల్లం పేస్ట్ వేస్తే అడుగు పడుతుంది ఉల్లిగడ్డ ఉడకకముందే, అందుకని ఫస్ట్ అల్లం పేస్ట్ వేయలేదు. ఇంకా తర్వాత కొంచెం పసుపు కూడా, ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని ఒకసారి మంచిగా అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. ఆ లోపు నేను వేరే స్టవ్ మీద గుడ్లు కూడా పెట్టేసిన. నేనైతే ఫస్ట్ ఏం కర్రీ చేయాలి అనుకుంటే ఎగ్ ఫ్రై అయినా, లేదంటే టైం లేనప్పుడైనా తొందరగా అయిపోవాలనుకున్నా ఎగ్ ఫ్రై చేస్తా, లేదా ఉల్లిగడ్డ టమాటా వండేసి అందులో గుడ్డు ఉడకబెట్టేసి అందులో వేస్తే బాగుంటుంది. ఉడకపెట్టిన తర్వాత మళ్ళీ మనం ఆయిల్లో వేసి ఉప్పు కారం వేసి గుడ్డుని కొంచెం అటు ఇటు వేయించి వేసుకుంటే ఇంకా బాగుంటుంది గుడ్డు. అట్లా వేస్తే మా ఆయనకి కూడా ఇష్టం. ఇంకా కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసినాక ఒక 5 మినిట్స్ మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత అల్లం పేస్ట్, కారం వేసుకోవాలి. కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. మేమైతే బాగానే మంచిగానే తింటాం కారము. 3 స్పూన్లు కారం వేసిన, అంటే స్పూన్ చిన్నదే. ఇది మేము పట్టించింది, ఆల్రెడీ ఉప్పు వేసి పట్టిస్తాం కాబట్టి ఉప్పు తక్కువనే పడుతుంది. ఇంకా ధనియా పౌడర్, గరం మసాలా, ఉప్పు వేసుకొని కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్. ఆ 10 మినిట్స్ కూడా ఆ కారము, ఉప్పు, ధనియా పౌడర్ అవన్నీ పచ్చివాసన పోయి ఆయిల్లో మగ్గడానికి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. కర్రీస్ వండేటప్పుడు అయితే నేనైతే దొడ్డుప్పే వాడతా, సన్నది తక్కువ. ఇంక కారం ఫ్రై అయ్యేంత వరకు కలిపి మూత పెట్టేసుకుందాము. ఆ లోపు కొంచెం ఆనియన్ కూడా ఫ్రై అవుతుంది కదా.
5 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకొని ఆ కారం ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు టమాటా నుంచి ఏమంటారు వాటర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ కారం కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాతనే టమాటా వేసుకోవాలి. ఏ కూర అయినా కూడా నేనైతే అట్లనే చేస్తాను. చికెన్ దగ్గర నుంచి అన్నీ అట్లనే చేస్తాను. కొంతమంది ఫస్ట్ టమాటా వేసుకొని టమాటా ఉడికిన తర్వాత కూరగాయ వేస్తారు. ఇంకా మనకి ఆ టమాటా వేసిన తర్వాత ఆ టమాటా వేయగానే మనం వాటర్ వేసుకున్నా సరే, లేదంటే ఆ టమాటా కొంచెం ఉడుకు పట్టిన తర్వాత అయినా మనం మనకు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇంత గ్రేవీ అయితే ఉడికితే ఇంత అవుతుందని మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, అట్లా వాటర్ వేసుకొని బాగా ఉడుకుతుంటే నేను ఉడికించుకొని ఆయిల్లో ఫ్రై చేసిన గుడ్లు కూడా వేసుకొని కలిపేసుకున్నా. ఇంకా ఇది గుడ్లను కూడా కొద్దిసేపు ఉడికించాలి కర్రీలో. కొంచెం కర్రీలో ఉడికిస్తే అదొక టేస్ట్ వస్తుంది. ఇక నాకైతే ఇంత గ్రేవీ చాలు. అన్నంలో ఇట్లా ఉంటేనే నాకు కొంచెం తిన్నట్టు అనిపిస్తుంది. గ్రేవీ ఉంటే బాగుంటుంది. బాగా గుప్పెడు కొత్తిమీర కట్ చేసుకొని మంచిగా పైనుంచి వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా. ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే మా ఆయనకైతే చాలా ఇష్టము. మా పిల్లలకి నాకు ఎగ్ ఫ్రై ఇష్టము. ఇది కూడా ఇష్టమే కానీ తక్కువ. ఓకే అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.